దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవజనమ, మరి ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడాలని ఒక విషయం బట్టి నన్ను మరలా ఈ ప్రామిస్ ల్యాండ్లోనికి దేవుడు నన్ను నడిపించాడు. మరి ఉదయకాల సమయంలో మీ కొరకు నేను ప్రార్థించాలని, అలాగే మరి మీ కొరకు నేను ఒక ఆశ కలిగి ఉన్నాడు దేవుడు. అలాగే మరి నాకు ఇచ్చిన ఈ ప్రేరేపణ బట్టి మరలా మరి ప్రామిస్ ల్యాండ్లో ఈ విధంగా చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చే ఉన్నాను. దయచేసి కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని వినవలసిందిగా దేవుని నా పేట తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనేది ఏంటంటే, నీకు ఒకవేళ నీ జబ్బును బట్టి భయపడుతున్నావేమో, ఒకవేళ నీ అప్పును బట్టి భయపడుతున్నావేమో, ఒకవేళ నువ్వు మందిర విషయంలో ఎలా కట్టాలని ఒకరు భయపడుతున్నావేమో, లేకపోతే నీ కుటుంబ విషయంలో భయంకరమైన పరిస్థితిలో ఉంటే ఒకవేళ నువ్వు భయపడుతున్నావేమో, ఒకవేళ ఇద్దరి మధ్యన సాతాను విభేదాలు పెట్టి సంసారాన్ని నాశనం చేస్తుంటే భయపడుతున్నావేమో, నేనంట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నానంటే నీకెప్పుడు ధైర్యం వస్తుంది అంటే నీ రోగాన్ని బట్టి అయినా, నీ అప్పులను బట్టి అయినా, నీ సమస్యలను బట్టి అయినా, ఎనీవన్ ఏదైనా సమస్యను బట్టి అయినా సరే నీకు ఎప్పుడు ధైర్యం వస్తుంది అని అంటే, ఇప్పుడు నేను ఆ మూలవాక్యం కింద పెట్టా. ఏమనంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన బహుధైర్యము పుట్టించును. రబల షంఠరగల రంటియారల దరందరగదన హలియాసిహతరియా లేకరియా శలగందలగదన హరియంతెరగదర భూషకతరద హసిహతరియా. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనము మనము విడిచిపెట్టి ఎప్పుడైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటామో బహుధైర్యం పుడుతుంది. ఎందుకంటే చెడుతనం నీ ముందు ఉంటే నువ్వు దేవుని యందు ధైర్యంగా ఉండలేవు. ఎందుకంటే ఒక పోలీసు అధికారి నీ ముందుకు వచ్చాడు అనుకోండి, ఆ సమయంలో ఒకవేళ నువ్వు దొంగతనం చేసేవనుకోండి, ఆ దొంగతనం చేసినప్పుడు నువ్వు ఆ పోలీసు ముందు ధైర్యంగా ఉండగలుగుతావా? రక్నహంత్యాల సిహంతెరగలమహత్యల రో శరగల తినియా నేకి హలరంతెరిగల రో శరగల రంతెరగడన హరియాంతెరిగల జనియా టెరిగల రౌష్యకత. అవునా కాదా? ఎందుకంటే నువ్వు దొంగతనం చేసినప్పుడు, లేకపోతే నువ్వు ఒక తప్పిదం చేసినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని చంపేసినప్పుడు, లేకపోతే నువ్వు చేయరాని పని ఏదైనా తప్పు నువ్వు చేసినప్పుడు ఎదుటి ఒక అధికారి అంటే పోలీసు లేకపోతే లాయరు ఎవరన్నా కానీ ఒక పోలీసు వస్తే భయపడతాం. ఎందుకంటే ఎగ్జాంపుల్గా ఒకవేళ నువ్వు బైక్కి నీకు లైసెన్స్ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, పొల్యూషన్ లేకపోయినా, ఒకవేళ అక్కడ గనక నీవు ఆ బండి ఆపుతూ నువ్వు ఏం చేస్తావంటే ఒక 1/2 కిలోమీటర్ ముందే నీ బండిని ఆపేస్తావు. ఎందుకని నువ్వు అవన్నీ నీకు లేవు కాబట్టి, అవన్నీ నీ దగ్గర లేవు కాబట్టి అది నేను ఏం చేస్తుందంటే బంధిస్తుంది. అలాగే యెహోవాయందు భయభక్తి లేకపోవటం వల్ల ఈరోజు నీ రోగాన్ని నిన్ను చంపేస్తుందని అనుకుంటున్నావు, నీ అప్పులు తీరవని అనుకుంటున్నావు, నీ కుటుంబ సమస్య తీరదని అనుకుంటున్నావు, లేకపోతే నీ మందిరం నువ్వు కట్టలేవని నువ్వు అనుకుంటున్నావు, లేకపోతే ఎప్పటికాడ అద్దెల్లోనే నా జీవితం ఇంకా సొంత ఇంట్లోకి వెళ్ళదా అని అనుకుంటున్నావు, ఎప్పటికాడ ఇంక సైకిల్ మీద నేను వెళ్ళేది మంచి బైక్ కొనుక్కోలేని అనుకుంటున్నావు, బైక్ ఉన్న వాళ్ళు ఎప్పటికాడ ఈ బైకైనా నేను మంచి కారు కొనుక్కోలేని అనుకుంటున్నావు. నేను అంటాను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీకు బహుధైర్యము రావాలంటే నువ్వు మొట్టమొదటిగా యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలా. అది తాగుడైనా, పాపమైనా, లేకపోతే వ్యభిచారమైనా, లేకపోతే ఇతరుల మీద ఉన్న అసూయ అయినా, గర్వమైనా. చూడండి, ఒకవేళ పాస్టరే అనుకుందాం, నేను అనుకుందాం, ఒకవేళ నువ్వు వేరే దైవజనుడి మీద నీకు ఒకవేళ అసూయ ఉండి వాళ్ళు ఎదుగుతున్నాడని ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే, నీవు దేవుడి దగ్గరికి వెళ్ళయ్యా, నన్ను హెచ్చించయ్యా, నన్ను వాడుకానంటే దేవుడు నేను వాడుకోడు. ధైర్యంగా అడగలేవు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి సేవకుడా దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. ఓ విశ్వాసి దేవుడి దగ్గర ధైర్యంగా అడగలేవు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు, నువ్వు దుర్బుద్ధున్నప్పుడు నువ్వు ఎలా అడుగుతావు? అడగలేవు కదా. ఒక దైవజనుడి దగ్గర నేను ఒక మాట విన్నా, నువ్వు వాడుకోవాలంటే, మొదటగా నువ్వు వాడుకోవాలి అంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలా. నువ్వు పరిశుద్ధపరచుకొని నీతిగా యథార్థంగా నువ్వు జీవిస్తే నా దేవుడు ఒక్క నిమిషంలో నిన్ను హెచ్చిస్తాడన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా?
నేను ఆ మాటను పట్టుకున్నాను. ఆ రోజు నుంచి నేను నా విషయంలో నేను అన్ని కాడ ఒక్కొక్కటి ఒక దేవుడు ఎలాగైతే ఆ మందసాన్ని చెక్కటానికి ఆ తుమ్మకర్రని ఎలాగైతే చెక్కే దాని మీద బంగారం పూసాడో అలాగే నా జీవితాన్ని నా కర్రని అంటే నా జీవితాన్ని నేను చెక్కుకుంటూ దేవుడు చెక్కుతూ నాలో ఉన్న పొరపాట్లను సరిదిద్దుకుంటూ నేనేం చేశానంటే నా మీద బంగారము అంటే నా మీద నా యేసయ్య కూర్చోవటానికి అంటే నా గాడిదగా నేను ఆయనకి నేను చేసేవాడిగా ఉన్నాను కాబట్టి ఆ నా గాడిద మీద కూర్చోవాలంటే నేను ముందుగంటే చెక్కబడాలా. అందుకు నేను చెక్కుకుంటూ ఈరోజు దేవుడి దగ్గర నేను ఏదైనా సరే అయ్యా నాకు ఇది కావాలా, నా మందిరం కట్టాలా, నా ఇల్లు కట్టాలా, నాకు వెహికల్ కావాలా, లేకపోతే నా బిడ్డలకు మంచి చదువు రావాలా, నా భార్యకు మంచి ఆరోగ్యం రావాలా, నాకు మంచి ఆరోగ్యం రావాలా, నేను ఎక్కడికి వెళ్ళి ఘనంగా బలంగా వాడబడాలా, నీ అభిషేకంతో ఉండాలి అని నేను అడిగితే నా దేవుడు ఏదైనా చేస్తాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను మొన్నటి దినాన నా చిన్న కొడుకుని సాతాను ఎంతగా వాడిని ఇబ్బంది పెట్టిందంటే అంతకు ఇబ్బంది పెట్టింది. ఎందుకు? సేవలో బలంగా వాడబడుతున్నామని సాతాను సేవకుల బిడ్డ మీద ఎంతగానో చేస్తుంది. కానీ నా భార్యకి భయమేసింది, కానీ నాకు మాత్రం బహుధైర్యం పుట్టింది. ఎందుకో తెలుసా? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను, చెడు తరదాన్ని విసర్జించాను, నా దేవుడి కొరకు నా మటుకు బ్రతికిస్తే చావైతే మేలని నేను అనుకొని నేను జీవిస్తున్నాను. కాబట్టి ధైర్యంగా యేసు నామములో ఇదిగో నా బిడ్డ మీదకి వచ్చిన ఆయాసంగా వచ్చిన బ్రీతింగ్ రానకుండా చేస్తున్న చంపాలని చూస్తున్న దుష్టుడా నేను కాల్చి వేస్తున్నానని నేను జస్ట్ నా కొడుకుకి దగ్గర 2 కిలోమీటర్ల దూరం ఉండగా నేను ప్రార్థన చేసినప్పుడు నేను వెళ్ళేటప్పటికి వాడు మరలా న్యూగా మారిపోవాలా, ఆయుసం తగ్గిపోవాలా అనేప్పుడు నేను ఇంటికి వెళ్ళేదానికి డాడీ నాకు అంతా బాగానే ఉంది, నాకు ఏదో వెళ్ళిపోయినట్టు అనిపించిందని నా కొడుకు నాకు సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు నేను అడుగుతున్నాడు దేవుడు, మరి నువ్వు బహుధైర్యంగా దేవుడిని ఏమన్నా అడగగలుగుతున్నావా? ఎందుకు అడగలేకపోతున్నావు తెలుసా? నీలో ఏదో పాపం ఉంది. ఓ సేవకుడా నీలో ఏదో పాపం ఉంది. ఓ విశ్వాసి నీలో ఏదో పాపం ఉంది. ఓ పరిచారకుడా నీలో ఏదో పాపం ఉంది. ఓ ఎవెంజలిస్ట్ నీలో ఏదో పాపం ఉంది. ఓ దేశంలో ప్రజలారా, ఎందుకంటే దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడతానన్నాడు. దేవుడు అడిగినదల్లా పొందుకుంటామన్నాడు దేవుడు. మార్కు 11 ప్రకారం మీరు ప్రార్థన చేసినప్పుడల్లా అడిగినవన్నీ పొందుకున్నామని నమ్మితే నిశ్చయంగా నువ్వు పొందుకుంటామని చెప్పాడు. కానీ ఈరోజు నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఎందుకు ధైర్యంగా అడగలేకపోతున్నావు అంటే నీలో ఏదో సంథింగ్. ఈరోజు ఆ సంథింగ్ ఏంటో ఒకసారి చూసుకో, ఆ పొరపాటు ఏంటో చూసుకో. ఆ పొరపాటును నీవు గనక సరి చేసుకోగలిగితే, ఈరోజు ఆ పొరపాటును గనక నీవు గనక సరిదిద్దుకోగలిగితే గనక, ఆ పొరపాటును గనక నీలో ఉన్న మరకను తీసివేయగలిగితే, ఈ రోజు నీ కుటుంబ సమస్యనియా, నీ ఆరోగ్య సమస్యనియా, నువ్వు ఐసీలో ఉన్న డెడ్ బాడీగా నువ్వు చనిపోతావని డాక్టర్లు చెప్పిన నీ డాక్టర్లకి అసాధ్యమేమో కానీ మత్తయి 19:20 ప్రకారము నీవు ధైర్యంగా అడిగితే రాబాలా షంఠలగదన హలయంతెరగా మత్తయి 19 ప్రకారం ఇదిగో మనుషులకి అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యము. దేవుడి లైవ్లో నేను ఎందుకో తెలుసా? ఈ మాట నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మార్కు 9:23 ప్రకారం దేవుడు ఏ మాట అయితే ఇచ్చాడో నీ జీవితంలో నువ్వు చనిపోతున్న నీవు ధైర్యంగా అడగాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరిచి 14వ తారీఖు 14వ తారీఖున ఈ 14వ తారీఖున నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఫస్ట్ నువ్వు పరిశుద్ధపరచుకొని, ప్రభా ఇదిగో నాలో ఈ పాపం ఉంది, నాలో ఇది ఉందయ్యా, నీ దయ్యందు భయభక్తులు కలిగి లేనయ్యా, నాలో చెడుతనం ఉందయ్యా, అందుకే నేను బౌద్ధరికి నేను అడగలేకపోతున్నానయ్యా, నాలో ఈ చెడుతనాన్ని ఈ రోజు నుంచి నేను తీసేసుకున్నానయ్యా అని నువ్వు గనక బెడ్ మీదలో ఐసీలో లేకపోతే ఏ తాగుడైనా, ఏ పాపమైనా, ఏ రోగమైనా, ఏ సమస్యనే, కోర్టు సమస్యనియా, లేకపోతే కుటుంబ సమస్యనియా, గర్భఫలం రాకపోయినా, లేకపోతే నీ బిడ్డల సమస్యనియా, నీ భార్య సమస్యనియా, కుటుంబంలో కలహాలైనా ఏదైనా గనక తొలగిపోవాలంటే, నువ్వు బయలుదేరిగా దేవుడిని అడగాలంటే, నీకు ధైర్యం రావాలంటే మొట్టమొదటిగా నువ్వు యెహోవా భయభక్తులు కలిగి ఉండి నీ చెడుతనం విసర్జించాలి. ఓ యవనుడా నీకే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒకవేళ నువ్వు చదువుతున్న చదువులో ఇంకా జాబ్ రావట్లేదా? నువ్వు చదువుతున్న చదువుల్లో నువ్వు ప్రతిఫలం పొందుకోలేకపోతున్నావా? లేకపోతే నువ్వు చదువుతున్న చదువులో మంచి రిజల్ట్ నెంబర్ 1గా ఉండలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు చెడుతనానికి నువ్వు అలవాటు పడిపోయావు. అందుకు ఆ చెడుతనానికి నువ్వు విసర్జించి కనుక నీవు గనక దేవుని దగ్గర మొదటగా ఉదయకాలం లేచి దేవుని ఫుడ్ గాడ్ ఫస్ట్ విల్ బి అవర్ విలాస్, దేవుడికి నువ్వు మొదటి స్థానం ఇచ్చి దేవుళ్ళు నువ్వు గడపగలిగితే నిన్ను దేవుడు ఏ విధంగా ఇచ్చేస్తో తెలుసా? ఏసేపుని ఏ విధంగా ఐగుప్తుకు ప్రధానమంత్రిగా చేశాడో, దానియేలుని ఏ విధంగా అయితే రాబలా షంతెలగదన అధికారిగా చేశాడో, రేకెలి రియా షంతెలగదర సిహ ఎందుకు తెలుసా? షడ్రక మేషక అభిదనగులకు అంత ధైర్యం ఎందుకు పుట్టిందో తెలుసా? వాళ్ళ దగ్గర ఏ పాపం లేదో,
వాళ్ళ దగ్గర ఏ తప్పుదమ లేదు కాబట్టి ఏది కూడా వాళ్ళు రక టంటేరియా నెంటేరియాలని ఆ టేరియా గలరత్తి హంటేరి గల వాళ్ళ దగ్గర ఏ తప్పు లేదు కాబట్టి ఏ దర్యావేశ రాజా నువ్వు ఏది చేసినా కానీ అసలు లేదు నిజ రేకెలి హంతెలగదన హరియంతెలగన మాటియాలత్తియా ఏం చేసినా కానీ నాకు భయం లేదు, నువ్వు చంపేసుకున్నా పర్వాలేదు, నువ్వేం చేసుకున్నా పర్వాలేదు, నేను ధైర్యం మా ధైర్యం ఒకటే మా దేవుడు, ఇదిగో నా దగ్గర మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, మా దగ్గర ఏ చెడుతనం లేదు, నువ్వు చంపేసిన పని ఎంత మండుచున్న అగ్ని గుండములు వేసినా సరే మేము భయపడమని ధైర్యంగా చెప్పడానికి ఒకటే కారణం తెలుసా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు వాళ్ళు. రాష్ట్రాన్ని ఉన్నావా భయం? నీకుందా ధైర్యం? ఈరోజు రోగంతో చచ్చిపోతానని భయం, ఆ ఇల్లు చచ్చి కట్టాలంటే భయం, లేకపోతే అప్పు తీర్చాలంటే భయం, కోర్టు సమస్య తీరాలంటే భయం, గర్భఫలం రాలేదంటే భయం, నీ బిడ్డలు మార్చలేదని భయం, నీ భార్య సరిగా ఉండలేదని భయం, లేదా నీ భర్త సరిగా ఉండలేదని భయం. నేను అంటాను నీకు భయం ఉండొచ్చు, కానీ అందుకు దేవుడు ఆ బైబిల్ గ్రంథంలో 365 రోజులు ఏం చెప్పాడు తెలుసా, భయపడకు భయపడకు భయపడకు. ఎవరైతే తప్పు చేస్తారో పోలీసు వచ్చినా భయపడతారు. అలాగే నువ్వు తప్పు చేస్తుంటే దేవుడి దగ్గరికి రాగలవా? రాలేవు. తప్పు చేస్తూ దేవుడితో మాట్లాడగలవా? ధైర్యంగా మాట్లాడలేవు. అందుకే ఈ ఉదయకాలంలో దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, ముందుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనం విసర్జించగలిగితే నీ సమస్యను తీసుకెళ్లి దేవుడి దగ్గర ముందు పెడితే నా దేవుడికి అసాధ్యమైనది లేదు. ఎందుకో తెలుసా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, మారాన్ని మధురంగా మార్చగల దేవుడు, 3 బారి జీవితంలో సిగ్గింప చేయగల దేవుడు, రకాల ఆకాశ గగనాలని అదిగో శూన్యములు ఎలాడేసి తీసిన దేవుడు, అగాధ సముద్రులకి ఎల్లలేసిన దేవుడు, ఇదిగో రాల శంతెలగన హని అంతెలగద. ఎందుకు యోషువ సూర్యచంద్రుడు ఆపగలిగాడు తెలుసా? ఎందుకు సూర్యచంద్రుడు అంత బహుధైర్యం ఉందో తెలుసా? దేవుడి అంటే భయమో, దేవుడి దగ్గర ఇదిగో నిస్వార్థంగా యథార్థంగా నీతిగా జీవించాడు కాబట్టి ఇదిగో ఏలియా కాడ ఎందుకు అంతగా ఆకాశమా ఇదిగో వర్షమా ఆగమంటే, ఇదిగో యెహోషువ సూర్యచంద్రులు ఆగమంటే ఎందుకు అంతగా బహుధైర్యం పుట్టిందంటే వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక బహుధైర్యము పుట్టిస్తుంది. నీకు భయం లేదు కాబట్టి భయం, యెహోవా యందు భయం లేదు కాబట్టే నీకు భయము. యెహోవా యందు భయము ఉంటే నీవెలా ఉంటావో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండగలిగితే, యెహోవా యందు గనక నీవు గనక ఇదిగో ఇచ్చిన వాగ్దానం నీకే. తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, ఈరోజు నువ్వు నిజంగా కొన్ని విషయాలు దేవుని దగ్గరికి వెళ్తున్నా కానీ ధైర్యంగా నాకు అడగలేకపోతున్నావు. నాకు ఇది చెయ్యయా అని అడగలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో నీలో ఏదో ఉంది, ఏదో సంథింగ్ ఈజ్ సంథింగ్. ఆ సంథింగ్ అంటే నీలో పొరపాటు, నీలో ఏదో మిస్లీనెస్, లేకపోతే ఏదో చెడుతనము, ఏదో దేవునికి అయిష్టమైనది నీలో ఉన్నది కాబట్టి దేవుడి దగ్గర వెళ్తా. నేను చెప్తాను, నేను నిలబడిన స్థలాన్ని, నేను ఈ ప్రామిస్ ల్యాండ్లో నేను ఈ ప్రామిస్ ల్యాండ్ ఇంత నిలబడగలిగి ఇంత ప్రార్థన చేయగలుగుతున్నాను అంటే నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు. యేసు నామములో మరి మేము అడుగుతున్నాం, ఈ ప్రాంతమంతా కూడా నీ సొంతమైపోవాలని. ఎందుకంటే నాకు బహుధైర్యం, నన్ను పిలిచినవాడు నమ్మదగిన దేవుడు. ఎందుకో తెలుసా, ఆయన మాటిచ్చి తప్పే దేవుడు కాదు. ఎక్కడో హైదరాబాదులో నేను జాబులు మంచి లక్ష రూపాయల జాబులు సంపాదించుకున్నాను. నన్ను దేవుడు ఈ ప్రాంతానికి నన్ను తీసుకొచ్చాడంటే ఆయన నన్ను మోసం చేసే దేవుడు కాదు. ఆయన ఎటువంటి దేవుడు తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు లోకానికి వచ్చిన దేవుడు, నా కొరకు తిరిగి లేచిన దేవుడు, నా కొరకు మరలా పరలోకం నుంచి నన్ను ఎత్తి మధ్యాకాశంలో నన్ను తీసుకెళ్ళటానికి తిరిగి వచ్చే దేవుడు. అది నా నమ్మకం. అరియాల శంతెలగదన అరియంతెలగదన రేకెలియా సెకెతెల తెలుసా? ఒకప్పుడు పాపినైనా నేను, ఒకప్పుడైనా తిరిగిపోతున్నాను నేను, ఒకప్పుడైనా రౌడీగా ఉన్నాను నేను, ఒకప్పుడు నా ఇష్టానుసారం జీవించాను నేను, ఒకప్పుడు నా భార్యను హింసిస్తున్నాను నేను. ఈ రోజు దేవుని వాక్యమును ఇంతగా బలముగా బోధించగలుగుతున్నానంటే, ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, అన్ని మధ్యన సువార్త చేయగలుగుతున్నానంటే కారణం ఒకటే. ఎందుకు అంత బహుధైర్యము నాకంటే, నాలో ఉన్నవాడు ఈ లోకంలో గొప్పవాడు. నాలో ఏదైతే దేవునికి అయిష్టమన్నాయో అవన్నీ నేను తీసివేస్తే చంపేసుకున్నా. అందుకని ఒకటి చెప్తున్నాను, 31 డిసెంబర్ 12 తారీఖు నుంచి 31 తారీఖు వరకు నేను ఎందుకు ఉపవాసాలు ఉన్నానంటే, నా ప్రాంతము కొరకు, నా కొరకు, హలరియాల శకల ఈ దేశము కొరకు. నీమాసి హంతెరగల నశంతెల గదరాసి ఆతెరియ ఆకివిడి పట్టణంలో, సమతనగర్ గ్రామంలో, బొమ్మరెడ్డి వారి వీధులు, ఆ విజయవాడ ప్రాంతంలో, అంగళూరు ప్రాంతంలో, భీమవరం ప్రాంతంలో, ఓసురాజు కాలనీలో, ఇదిగో రీలా షరగల హనియంతెరగల హంటెరిగల రకన హలియాన్సి హతెలిరిగ శలగదన హరియంతెరగదన రకటల బౌ
షేగల రియాసికతే రియాసియా వరపట్నం ప్రాంతంలో నాకు ఇచ్చిన ప్రతి బ్రాంచ్లో కూడా నేను ఎందుకు ఇంతగా రోషం కలిగి నేను సేవ చేస్తున్నాడు ఒకటే కారణం ఏంటో తెలుసా? మొదటగా నువ్వు రోషము నీకు రోషం రావాలంటే షడ్రక్ మేషలాగా ధైర్యం రావాలంటే, దానియేలులాగా ధైర్యం రావాలంటే, యేసేపులాగా ధైర్యం రావాలంటే, రే షేకేల్ ఏరియాసే హేలీలాగా ధైర్యం రావాలంటే, యెహోషువలాగా ధైర్యం రావాలంటే, ఎస్తేలాగా ధైర్యం రావాలంటే, దెబోర్లాగా ధైర్యం రావాలంటే, అయ్యా రేకేల్ ఏరియాసే మొర్దికేలాగా ధైర్యం రావాలంటే ఒకటే రకనాలాసి హంటెరెగలన తిహాలాసి హతర యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు బహుధైర్యం పుట్టిస్తుంది. అంతే. ఆమేన్. ముందు యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలంటే మొదటగా నీలో ఉన్న పాపం విడిచిపెట్టాలా? నీలో ఉన్న దేవునికి విరోధమైన నీలో చంపేసుకోవాలా? నీలో వ్యతిరేకంగా ఉన్న ఏదైతే దేవునికి ఇష్టమైన నీలో పనిచేస్తున్నాయో యేసు నామములో దాన్ని నువ్వు చంపుకోగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడతావు. అందుకు పౌలు అంటాడు, ఇదిగో నేను ఎక్కడికి వెళ్ళి మాట్లాడడానికి నాకు శక్తిని దయచేయమని దేవుడిని అడిగినప్పుడు, సంఘర్షలు చెప్పినప్పుడు అప్పుడు దేవుడు తనకి దయచే మాట్లాడే శక్తిని, పరిశుద్ధాత్మని, ప్రత్యక్ష వరాలను, మర్మాలను దయచేశాడు. రీకల శరగల హంటరగలదర యహాను ఎందుకు రేబో శరగల రియాంతియ హనియంతెరగదర పద్మాస దీపం తను ఏం చేసినా భయపడకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు రా శరగల హరియాతిలియా సికెతెరి హనంతియా లంట్రియా హసి హంటెరగల రోజు శరగల దరోహసియా. నేను ఒకటే మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, నీవు బహుధైర్యంగా దేవుడి దగ్గర ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? నీ రోగాన్ని బట్టి ఎందుకు చేయలేకపోతున్నావు? నీ కోర్టు సమస్య బట్టి ఎందుకు చేయలేకపోతున్నావు? నీ గర్భం నాకు కావాలని ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? లేదా నీ అప్పుల సమస్య బట్టి ఎందుకు ధైర్యంగా చేయలేకపోతున్నావు? నీ బిడ్డలను బట్టి ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నావు? లేకపోతే నీ భర్తను బట్టి నీ తాగుడైన భర్త కోసం ఎందుకు ధైర్యంగా చేయలేకపోతున్నావు? తల్లి ఎందుకు నీ భార్య గురించి ఎందుకు బలంగా ప్రార్థన చేయలేకపోతున్నావు? తమ్ముడు, అంటే నీలో ఏముందంటే ఈ లోకముందే. అందుకు అపోస్తల 2:42 చివర వచ్చిన ఆ మాట అంటాడు, ఈ లోకానికి వేరై ఉన్నావా? ఏరిగా ఈ లోకానికి వేరవ్వకుండా దేవుడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడగలుగుతావు? ఈ లోకానికి వేరు కాకుండా దేవుడి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడగలుగుతావు? ఎవరమైనా సరే, సేవకుడైనా సరే, విశ్వాస అయినా సరే, పరిచారకులైనా సరే, ఎవెంజలిస్ట్ అయినా సరే, ప్రవక్త అయినా సరే, ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే కారణం ఒకటే, దేవునికి అయిష్టమైన నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీకు బహుధైర్యం రాకుండా భయం. అందుకు దేవుడు ఆదికాండం నుంచి మలాకి వరకు కూడా, ఆదికాండం నుంచి నీకు కొత్త నిబంధన చివరి ప్రకటన వరకు కూడా దేవుడు ఏంది రాశాడు? భయపడకు నేను నీకు తోడై ఉన్నానని ఎందుకు రాశాడంటే 365 సార్లు ఇదిగో నీకు భయం ఉంటుందని తెలిసే. అందుకే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుంది. ఈ రోజు నువ్వు ఆ సమస్యలు పెట్టి భయపడుతున్నావు కాబట్టి ఈ దైవజన్ని ప్రేరేపించి మరలా ఇదిగో ఈ ప్రామిస్ ల్యాండ్కి తీసుకొచ్చి దేవుడు ఇదిగో భయపడుతున్నారు కొంత బిడ్డలు. వాళ్ళ కోర్టు సమస్యను బట్టి, అనారోగ్యం సమస్యను బట్టి, ఇదిగో కుటుంబ సమస్యను బట్టి, బిడ్డల సమస్యను బట్టి, గర్భఫల సమస్యను బట్టి, ఇదిగో అంతేకాదు అప్పుల సమస్యను బట్టి ఎంతోమంది భయపడుతున్నారు. నా కుమారుడా, వెళ్ళి భయపడొద్దని చెప్పు. నా యందు భయభక్తులు కలగమండు, వాళ్ళకు బహుధైర్యం పుట్టిస్తాను. చచ్చిపోతానని వాళ్ళు కూడా బతికించగల దేవుడు. డాక్టర్లు చచ్చిపోతారని కూడా బతికించుకోవాలి. అలాంటి కార్యాలు ఆకులు ఎన్నో జరిగినాయి. నడవలేని వాళ్ళు నడిచారు. చచ్చిపోయిన బెడ్ మీద ఇదిగో డెడ్ బాడీ అయిపోయింది, ఇంకా తీసుకెళ్ళిపోయిన వాళ్ళని దేవుడు వెళ్ళి ధైర్యంగా ప్రార్థన చేస్తే లేపుకొని తీసుకొచ్చాడు. తాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు. అది ఎవరి దగ్గర వెళ్దో? రాజకీయ నాయకుల దగ్గరికి అది వెళ్తే జరగదు, ఎక్కడెక్కడికో తిరిగితే నీకు జరగదు. అది సజీవుడైన యేసయ్య నీ కొరకు రక్తం పెట్టి దేవుడి దగ్గరికి వస్తేనే అది జరిగిద్ది. అంతే. రీలా షంటరగలన హత్యాల అంతే రిగదన. ఎక్కడెక్కడో నువ్వు తిరిగితే, ఎక్కడెక్కడికో నువ్వు వెళితే అది జరగదు. ఎందుకో తెలుసా? ఆయన ఇటువంటి దేవుడు తెలుసా? నిత్యము నిన్ను చూచుచున్న దేవుడు, సర్వాంతరామి. అది భూత భవిష్యత్తుమాలో పరిశుద్ధుని కొనియాడబడుతున్న సర్వ సకల యుగములు రాజులకు రాజు అయి ఉన్నవాడు నా యేసయ్య. ఆయన అద్వితీయుడు, ఆది సంభూతుడు. ఆయనకు అసాధ్యమైనది భూమిలో ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆయన సూర్యచంద్రులు సృష్టించిన దేవుడు, భూమాకాశం సృష్టించిన దేవుడు, ఆకాశమును ఇదిగో జానతో కొలిసిన దేవుడు, రేకెలేసే భూమి ఆయన పాదపీఠము, ఇదిగో సముద్రాలకు ఎలలేసిన దేవుడు, దురాత్మల మీద అధికారం గల దేవుడు, ప్రతి రోగం మీద అధికారమైన దేవుడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీవు ఏ సమస్యనైనా ధైర్యంగా జయించగలటానికి, బహుధైర్యం పుట్టించడానికి నా దేవుడు ఈ లోకానికి వచ్చాడో. పరిశుద్ధాత్మ దేవుడికి ఈరోజు నీతో ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా? ఏ సమస్యను బట్టి నువ్వు భయపడుతున్నావు నాకు తెలీదు.
నీకు తెలుసు ఈరోజు ఆ సమస్య మీద నువ్వు ధైర్యంగా ఈరోజు నువ్వు చెప్పాలి అంటే, ఆ సమస్యను నువ్వు జయించాలి అని అంటే, నీకు ధైర్యము పుట్టాలంటే ఈరోజు ఇచ్చిన మూలవాక్యం చదివి ప్రార్థన చేయయా. నిజమే, నేను బహుధైర్యంగా లేకపోవటానికి కారణం, ఈ దగ్గర ఏది ధైర్యంగా అడగలేకపోవటానికి కారణం ఒకటే, నాలో నీకు విరోధమైనది ఉంది. నీకు తెలుసు ఆ విరోధమైనది ఏదో, ఏదని నీకు తెలుసు. అది వదిలిపెట్టి ఈరోజు ఇంకెన్నో రోజులు అవ్వలేదు, 14 తారీఖు అయింది. ఈ 14వ తారీఖు నీ జీవితానికి ఒక మరుపురాని రోజు కాల. ఈరోజు యూటర్న్ తీసుకో. నువ్వు ఆకివిడి వెళ్ళవలసిన వాడు ఉండి నుంచి నువ్వు త్రీ లైన్ జంక్షన్లో నువ్వు ఉంచుంటే నువ్వు ఆకివిడి వెళ్ళవలసిన వాడు, నువ్వు ఆ జంక్షన్ స్ట్రైట్గానే వెళితే భీమవరం వెళ్ళిపోతున్నావు. అంటే అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. ఈరోజు అక్కడ నువ్వు ఎక్కి యూటర్న్ తీసుకొని ఆకివిడి బస్సు ఎక్కాలి. నువ్వు ఆకివిడి బస్సు ఎక్కాలా? తప్పుడు మార్గంలో వెళుతున్నావు కాబట్టి యూటర్న్ తీసుకో. అటు వెళ్ళిపోతే గణపురం వెళ్ళిపోతావు, ఇటు వెళ్తే ఉండి వెళ్ళిపోతావు, ఇటు వెళ్తే భీమవరం వెళ్ళిపోతావు, ఇటు వస్తే ఆకివిడి వస్తావు. నీ మార్గం నీకు తెలుసు. ఈరోజు ఉండి వెళ్ళాలంటే నీ పాపం దారిలోకి వెళ్ళిపో. భీమవరం వెళ్ళాలనుకుంటే అది పాప మార్గంలోనే నేను వెళ్తానంటే వెళ్ళిపో. ఒకవేళ ఇంకా అదే చెడుతనంతో వెళ్తానంటే గణపురం వెళ్ళిపో. నిజంగా నేను మంచితనంలోకి వెళ్ళాలి, నేను దేవుని విషయంలో నేను నమ్మకంగా జీవించాలి, నా విషయంలో, నా కుటుంబ విషయంలో, ప్రతి సమస్యలో నేను ధైర్యంగా దేవునితో మాట్లాడాలంటే నేను సరైన మార్గంలోనికి మందిరానికి వెళ్ళాలి, దేవుడి దగ్గర అన్నీ ఒప్పుకోవాలి అని మీకు మనసు అనిపిస్తే ఇదే నీకు మరొక అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే కాలం సంపూర్ణమైంది. మార్కోడి పదం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి, ఈ సువార్త మీరు వినండి. లేకపోతే ఇదిగో అందుకు ఆ రెవల్యూషన్ 12 ఆ ప్రకటన 12 ప్రకారము కాలం కొంచెమే ఉంది కాబట్టి అపవాది గర్జించి సింహలు తిరుగుతుంది. అది ఎప్పుడు ఎవరిని మింగుదామని, ఆ మింగే దాంట్లోనే ఉన్నావేమో. అందుకు ఈరోజు నీ తప్పిదం ఒప్పుకొని దేవుని వైపు నువ్వు పరిశీలన చేసుకుంటావని నీ దైవజనుడిగా ఇదిగో పరిశుద్ధాత్మ అభిషేకంతో మరి ఈ వాక్యాన్ని నీకు అందించాలని దేవుడు చెప్పాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నజరేయుడైన యేసయ్యా, మహోన్నతుడా, అద్భుతాలు చేయవాడా, ఇదిగో దేవుడు నీ మీద ఇలా ఎలుగుగా ప్రకాశించాలనుకుంటున్నాడు. ఆ సూర్యకాంతుల్లో నుంచి ఆ సూర్య మహిమని మీద ఉదయించాలనుకుంటున్నాడు. నీ మీద ఏ చీకటి ఉండే వల్ల బౌద్ధర్యం నీకు రావట్లేదో, ఏ పాపం ఉండే వల్ల బౌద్ధర్యం నీకు రావట్లేదో, దేనివల్ల నీకు రావట్లేదో నీకు తెలుసు. నేనంటాను ఈరోజు రకల శరగల హన్యాన్ తెరగల నా దుర్యాన్ తెరగల రమ రకనా తీయాలని తెరగదలు రుయాశిగల గడగన హన్ తెలిగన రకనా తీయాన్ తెరగలను షియన్ తెరిగనలని తెరగల రుయాసిహ తెలిగా లబోరిగల శరగల. తండ్రి, ఎవరైతే బౌద్ధర్యం పుట్టకుండా ఏదైతే పాపంలో బంధించబడి ఉన్నారో, ఏదైతే శాపంలో బంధించబడారో, ఏదైతే అనారోగ్యంలో బంధించబడ్డాడో, ఏదైతే తాగులో బంధించబడ్డారో, ఏదైతే అయా లోకానుసారంగా జీవిస్తున్నారో, లేకపోతేనైనా అయా కోర్టు సమస్యలు, బిడ్డల సమస్యలు, గర్భఫల సమస్యలు, అప్పుల సమస్యలు, ఏదైతే బిడ్డలు బాధపడుతున్నారో ఏసునామములో వాళ్ళ మీద నీ ఉదయకాంతి రోజు ఉదయించిన గాక. యెషయా 60 ప్రకారము ఇదిగో నీ మీద ఉదయం ఆయన ఎలుగు ప్రకాశించి లెమ్మో తేజరులమంటున్నాడు దేవుడు. ఆ పాపల నుంచి బయటికి రమ్మంటున్నాడు, ఆ శాప నుంచి బయటికి రమ్మంటున్నాడు. బహుధైర్యం పుట్టించే దేవుడు కాబట్టి నా యందు భయభక్తులు కలిగి ఉండమంటున్నాడు. ఈ రోజు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉండగలిగితే నీ గుండె మీద చేపెట్టుకుని, అయ్యా నిజమేనాయనా, నీ దగ్గరికి వచ్చి నీ సేవకుడైనా, విశ్వాసైనా, పరిచయకుడైనా, ఎవెంజలిస్ట్ అయినా, ప్రవక్త అయినా, బౌద్ధకుడైనా, ఉపదేశకుడైనా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడగలేకపోతుంటే కనుక ఏదైనా నీలో పొరపాటు ఉందేమో, దేవుడి దగ్గర ఈరోజు పశ్చాత్తాపడు. ఈ 3 రోజులు ఉపవాసం ఉండు, 14, 15, 16 ఉపవాసాలు ఉండు. ఉపవాసం ప్రార్థన చేయి. అయ్యా నా జీవితం ఇలా ఉందా ప్రభువా, నాకున్న సమస్య ధైర్యంగా అడగలేకపోతున్నానయ్యా, నాకున్న బాధను ధైర్యంగా అడగలేకపోతున్నానయ్యా, నాకున్న ప్రాబ్లంని విడిచిపెట్టలేకపోతున్నాను ప్రభా. అయ్యా ఇదిగో నాకున్న అలవాటుని విడిచిపెట్టలేకపోతున్నానయ్యా, దానివల్ల నీ దగ్గరికి వచ్చి బహుధైర్యంగా అయ్యా నాకు ఈ కార్యం చేయమని అడగలేకపోతున్నాను ప్రభా. ఈ రోజు నీ అన్ని సమర్పించుకుంటానయ్యా. రక్షణ లేకపోతే రక్షణ తీసుకుంటానయ్యా. అయ్యా నాకు బాప్తిసం కావాలయ్యా అని నువ్వు ఉంటే, ఎవరైనా సరే ఏ సంఘానికి వెళ్ళని బిడ్డలు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నా కాంటాక్ట్ అనే నెంబర్లో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ ఊర్లోనే గొప్ప సాక్షులుగానే దేవుడు నిలబెట్టబోతున్నాడు. రకల శరగల ధర అంతెరిగదన హసి అంతెరిగా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. స్టీఫెన్ రమేష్ గారు వందనాలు. జాన్సన్ అయ్యగారు వందనాలు. దేవుడు మీ పరిచర్యని
మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. రానున్న కాలంలో ఏదైతే స్టీఫెన్ గారు, జాన్సన్ గారు ఏదైతే జరగకుండా ఆ 2024 ఆగిపోయినాయో దేవుడిచ్చిన మీకు ప్రవచనాలు, వాగ్దానాలు, ఆయన దర్శనాలన్నీ కూడా నా దేవుడు ఈ సంవత్సరం నెరవేర్చబోతున్నాడు. మీరు అనుకున్న ప్రతి దానిని కూడా నా దేవుడు చేయబోతున్నాడు. రకాల షంటెల గదరా. స్టీఫెన్ గారు ఒక విషయంలో ఎంతగానో బాధపడుతున్నారు. ఆ విషయం జరగట్లేదని వేదన చెందుతున్నారు. దైవజనుడుగా నాకు ఇచ్చిన ప్రవక్త అభిషేకం ప్రకారము ఆ కాడి యేసు నామములో ఇరగగొట్టబడును గాక. ఆ కాడి విరగగొట్టబడును గాక. బలమైన కార్యము ఏదైతే మీ ద్వారా జరగట్లేదో, ఏదైతే ఆగిపోయింది, వేరెవరు మీరు ఎక్కడ చూస్తున్నారో నాకు తెలియదు. స్టీఫెన్ రమేష్ గారు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు. కానీ నా దేవుడు మీ జీవితంలో ఈ నెలలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. జాన్సన్ సార్, దేవుడు ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే చేయాలనుకుంటున్నారో, కీర్తన 20:4 ప్రకారము నా దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావతలను సఫల చేస్తున్నాడు. కొన్ని విషయాలు ఆగిని యేసునామములో ఎరుకో గోడలు కూలిపోబోతున్నాయి. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలు చేసి మోసేకి ఏ విధంగా అయితే మార్గం సరళం చేశాడో, జాన్సన్ గారు మీకు ప్రతి మార్గాన్ని సరళం చేస్తున్నాడు. నిర్గమకాండ 20:20 ప్రకారము, యెషయా గ్రంథం 45లో చెప్పిన ప్రకారము ఒక దూతను ముందుగా పంపించి మార్గాలను సరళం చేయబోతున్నాడు. మీ పరిచర్యలో లేకపోతే మీ జీవితంలో ఏ విషయంలో అయితే మీరు ఏదైతే ఈ రోజు వరకు జరగలేదని కొంచెం ఇబ్బంది పడుతున్నారో, కానీ ఈ రోజు నుంచి బహుధైర్యం పుట్టించి ధైర్యంగా అడగల ఆ అభిషేకాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యల్ని, అలాగే మీరు చేసిన ప్రతి పనుల్ని దీవించి ఆశీర్వదించును గాక. తండ్రి నీకు వందనాలు. ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. మాకు కాదు ప్రభా, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లును గాక. అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, అయా ఇదిగో మేము తగ్గవలసి ఉన్నది, నువ్వు హెచ్చింపవలసింది కాబట్టి నీవే ఇక్కడ అయా హెచ్చింపబడును గాక. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి రేపు ఉదయము సాయంత్రము నూజివీడు దగ్గర గన్నవరానికి నేను వస్తున్నాను. మరి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎవరైనా రావాలి అనుకుంటే రూపాంతర దేవాలయం, మరి నా నేను పోస్ట్ చేశాను. రూపాంతర పరిచర్య వారిని వించు. మరి అక్కడ పునర్ధన్వయ్య గారు, పాలయ్య గారు ఉన్నారు. అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది. మీరు ఆ ఫోన్ నెంబర్ తెలుసుకొని రేపు ఉదయము, రేపు సాయంత్రం ఒక బలమైన అభిషేకంతో అక్కడ బలమైన అభిషేకంతో నన్ను తీసుకొస్తున్నాడు. దేవుడు అక్కడ బలంగా కనబడుతున్నాడు. మీ దుఃఖ దినాలు సమాప్తమవబోతున్నాయి. దేవుడు ఒక రూపాంతరం చేయబోతున్నాడు. ఏ సమస్యతో వచ్చినా దేవుడు ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ప్రజలు రండి, దైవ దీవెనలు పొందండి, ఆశీర్వదింపండి. ఎందుకంటే యేసయ్య లోకానికి యేసయ్య ఇదిగో నీ పాపములను క్షమిస్తాడు. అంతేకాకుండా నిన్ను పరలోకానికి చేర్చడానికి, అలాగే నిన్ను యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను ఆ విధంగా చేయటానికి నిన్ను ఆహ్వానం పలుకుతున్నాడు. రేపు ఉదయము 10 గంటలకి, సాయంత్రము 6 గంటలకి మరి నేను అక్కడ ఉంటాను. రేపంతా అక్కడ నూజివీడు దగ్గర అన్నవరంలో ఉంటాను. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతానికి రావాల్సిందిగా మరి నేను దేవుని నామమున తెలియజేస్తున్నాను. ఒకటే దేవుడు ఒక బహుబలంగా అక్కడ కదలబోతున్నాడు. ప్రవచనాత్మకంగా ప్రవచనాలని, అలాగే స్వస్థతల్ని, అద్భుతాలను, ఆశ్చర్యకాలు అన్నిటికన్నా ముఖ్యంగా ప్రవచనాత్మకమైన వాక్కుని విడుదల చేస్తున్నాడు. వాక్యమే స్వస్థత కాబట్టి అపోస్తలుల 8:8 ప్రకారం ఆ పట్టణంలో మిగులు సంతోషము, నీలో మిగులు సంతోషం కలిగించడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ నూజివీడు దగ్గర అన్నవరంలో రేపు ఘనమైన కార్యాలు జరిగించుకుంటున్నాడు. గాడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి దైవాశీస్సులు పొందవలసిందిగా దేవుని నామమున పేరిట తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.